భారతదేశంలో ఎన్నో పండుగలు, జాతరలు, పూజలు జరుగుతూ ఉంటాయి. మహాపర్వాలు ఎన్నో ఉన్నాయి. వర్ధంతులు, జయంతులు లెక్కే లేదు. మరి ప్రధానమైన పర్వాలు సంక్రాంతి, విజయదశమి, దీపావళి, శివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి ఇలాగా మనకున్నాయి. కానీ ఎక్కడ ఏ ధర్మ గ్రంథంలో కూడా ఫలానా పండుగ రోజు మేకలు కోసుకు తినండి, కోళ్లను బలి ఇవ్వండి, మద్యము తాగండి, గంజాయి సేవించండి, జూదం ఆడండి అనే నిర్దేశనం ఎక్కడా కనిపించదు ధర్మ గ్రంథాల్లో. ఫలానా పండుగ రోజు వినాయక చవితి కావచ్చు, ఏం చేయాలి, ఎలా ఆచరించుకోవాలి స్పష్టంగా చెప్పారు. కానీ ఈనాడున్న హిందువులు అనబడే వాళ్ళు ఆ ధర్మ గ్రంథాల్లో చెప్పిన ఏ పద్ధతిని పాటిస్తున్నట్టు మనకు కనిపించడం లేదు. నా బోటి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వినే పరిస్థితి కనిపించడం లేదు. కానీ చెప్పక తప్పదు కదా, చెప్తూనే ఉండాలి. మరి దీపావళి పర్వదినం, నరకాసురుడు చనిపోయిన రోజు లక్ష్మీ పూజ చేస్తారు. ఏ పండుగ రోజు మద్య మాంసాలకైతే శాస్త్ర ప్రకారం అనుమతి అయితే లేదు. కాకపోతే వ్యక్తులు బలహీనతతో, దుస్సంస్కారంతో, దుస్సాంగత్యంతో కొన్ని పండుగలప్పుడు విశేషంగా మాంసాహారం తినడం, మద్యపానం తాగడం, జూదం కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీపావళి రోజు రాత్రి జూదం ఆడేవాళ్ళు ఉన్నారు, అదో శాస్త్రం అని. కానీ అనుమతి మాత్రం మనకి ఎక్కడ శాస్త్రాల్లో కనిపించదు. సరే, వాళ్ళ బలహీనతల కొద్దీ వాళ్ళు చేస్తున్నారు వ్యక్తిగతంగా. కనుక మరి ఆధికారికంగా జరిగితే మాత్రం అది క్షంతవ్యం కాదు. ఇతర మతాలు ఉన్నాయి మనకు, ఇస్లాము, క్రైస్తవము, అంటే విదేశీ మతాలు అవి. ఈ మతాల లోపల మాంసము, మద్యము లేని పండగ ఏది మనకు కనిపించదు. ఇంచుమించు 100కు 99 మద్య మాంసాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మాంసాహారం దోషము, తప్పు అనే కాన్సెప్ట్ ఎక్కడ మతాల్లో లేదు కాబట్టి. అది తింటే పుణ్యము రాదు, తినకపోతే పాపము రాదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అయితే విదేశాల్లో మరి హిందువులు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు, స్థిరపడిపోయారు, రకరకాల పదవుల్లో, ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులకు, అధ్యక్షులకు హిందువుల పండుగలు కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపవలసి వస్తూ ఉంది. ఆ రకంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసంలో అక్టోబర్ 29 నాడు దీపావళి పర్వ విందును నిర్వహించాడు, ప్రభుత్వ పరంగా అధికారికంగా. అందులో మద్య మాంసాలు వడ్డించారట. దీపావళికి ఎంత బుద్ధిహీనుడు కూడా భారతదేశంలో మద్య మాంసాలు స్వీకరించరు. తింటే గింటే అది విజయదశమి, దసరా పండుగ అప్పుడు కానీ, సంక్రాంతి పండుగ అప్పుడు కానీ తింటారేమో కానీ దీపావళి రోజు తినడం మాత్రం ఎవ్వరు చేయరు. కానీ అక్కడ మరి లండన్లో బ్రిటన్ ప్రధాని నిర్వహించిన ఆ పండుగ విందులో మద్య మాంసాలు వడ్డించారు. ఇది హిందువులను అవమానించడమే. వాళ్ళ పరంపరలో లేనిది, అలవాటులో లేనిది వడ్డించడం అంటే పిలిచి అవమానించడం అన్నట్టే. ఇది తెలుసుకున్న వాళ్ళు, అక్కడికి పోయి చూసిన వాళ్ళు విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతికి లోనైపోయారు. వాళ్ళంతా కూడా సామాజిక మాధ్యమాల వేదికగా, అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతను తెలియజేశారు. కాబట్టి మనము అతిథిని ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు అతని ఆహారపు అలవాట్లు ఏమిటి తెలుసుకోవాలి. మనకు ఇబ్బంది కలగకుండా, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉభయతారకమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
కాబట్టి దానికి వ్యతిరేకంగా చేయడం అంటే పిలిచి అవమానించడమే. కనుక అది జరిగింది. బ్రిటన్ ప్రధాని నిర్వహించిన అధికారిక దీపావళి విందులో. కాబట్టి ఇటువంటి పొరపాట్లు ఎందుకు జరుగుతాయంటే శ్రద్ధాసక్తులు లేనప్పుడు జరుగుతాయి. ఒక శ్రద్ధాసక్తులు ఉన్నప్పుడు పూచిక పుల్ల కూడా మరి జాగ్రత్తగా గమనిస్తారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగవు. కాబట్టి అటువంటి శ్రద్ధాసక్తులు లేని వాళ్ళు దగ్గరికి మనం వెళ్ళకూడదు. అలాగే వాళ్ళు మన పండుగలు చేయకపోయినా పర్వాలేదు. బ్రిటన్ ప్రధాని కానీ ఇంకెవరైనా హిందువుల పండుగలు నిర్వహించకున్నా పర్వాలేదు. కానీ నిర్వహిస్తున్నాము అని చెప్పి ఈ రకంగా వంకర టింకరగా చేసి అందరి మనసులను దెబ్బతీసి ఇబ్బంది పెట్టి మీరు కొత్తగా ఘనకీర్తి పొందేది ఏమీ లేదు. కాబట్టి నిర్వహించుకునేవారు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఎదుటి వ్యక్తి విశ్వాసాలను, అలవాట్లను, సంస్కారాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. ఇది కేవలము బ్రిటన్ ప్రధాని విషయమే కాదు, సామాజికంగా అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం.